అనే గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున రోప్ అండ్ బకెట్ అనేటువంటి కథని ఏరైతే వివరించి చెప్పారు. అంటే భగవంతుడి మీద సంపూర్ణంగా ఆధారపడడం అంటే ఏమిటి అనేటువంటిది ఒక ఉదాహరణ ద్వారా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఇక ఈరోజు విషయంలోకి వెళదామండి. ఇది ఇరిచి మాటలు. ది అదర్ నైట్ ఐ వాస్ టేకింగ్ ఆఫ్ మై క్లోత్స్ ఫ్రమ్ ది ఆఫీస్ and the thought entered my mind, how wonderful it would be if I could just put on a one-piece suit to cover myself like I had seen my father wear for his work, a jumpsuit. ఒకరోజు రాత్రి అంటే రోజంతా ట్రస్ట్ ఆఫీసులో పనిచేసి అలసిపోయి మెహరాజాద్ వచ్చాడు. వచ్చి ఒక్కొక్కటి పైన స్వెటర్, లోపల షర్ట్, ఆ లోపల బనీను, అలాగే ప్యాంట్, డ్రాయర్ ఇవన్నీ విప్పుతూ అనుకున్నాడు, ఇన్ని బట్టలు ఎందుకు అసలు, ఒకటే డైరెక్ట్గా ఇలా తలమేంచి లాగేసుకుంటే మొత్తం సరిపోయేది. వాళ్ళ నాన్న పనిచేసేటప్పుడు వేసుకునేవారట సూట్, దాన్ని జంప్ సూట్ అంటారు. అటువంటిది ఉంటే చాలా సుఖంగా ఉంటుంది అనుకున్నాడు. జస్ట్ ఒక ఆలోచన వచ్చింది అతనికి. ఐ థాట్ దట్ వుడ్ బి ఎ నైస్ థింగ్ అండ్ మేబీ ఐ వుడ్ గెట్ వన్ స్టిచ్డ్. నేను కూడా అలాంటిది కుట్టించుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. యూ వోంట్ బిలీవ్ ఇట్, బట్ ద నెక్స్ట్ డే ఐ వెంట్ టు ద ట్రస్ట్ ఆఫీస్ అండ్ యాండీ మ్యూర్ హ్యాండెడ్ మీ ఎ ప్యాకేజ్. మీరు నమ్మరు, ఆ మర్నాడు మామూలుగా ట్రస్ట్ ఆఫీస్కి వెళ్ళాను. యాండీ మ్యూర్ అనేటువంటి ఒక పాశ్చాత్య ప్రేమికుడు నాకు పట్టుకొచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చాడు. హీ సెడ్, ఎరైట్, దిస్ ఈజ్ ఫర్ యూ. అది నాకు ఇస్తూ అతను అన్నాడు, ఎరిచ్, ఇది నీకే సుమా, ప్లీజ్ డోంట్ ఓపెన్ ఇట్ నౌ, వెయిట్ అంటిల్ యు ఆర్ బ్యాక్ ఇన్ మెహరాజాద్. ఇది ఇక్కడ ఓపెన్ చేసేకు, నువ్వు తిరిగి మెహరాబాద్ వెళ్ళిపోతావు కదా రాత్రికి, అప్పుడు ఓపెన్ చేయి అన్నాడు. వెన్ ఐ గాట్ హోమ్ ఐ ఓపెన్ ద ప్యాకేజ్ అండ్ వాట్ వాజ్ ఇన్సైడ్, ఎ జంప్ సూట్. నేను రాత్రికి తిరిగి ఇంటికి వెళ్ళాక అది ఓపెన్ చేసి ఆశ్చర్యపోయాను. ఎందుకని, నేను ఆ ముందు రోజు రాత్రి ఎటువంటి డ్రెస్ నాకుంటే సదుపాయంగా ఉంటుంది అనుకున్నాను, అదే డ్రెస్. ఐ టెల్ యూ, ఇట్ ఈజ్ ఎ సిన్ ఈవెన్ టు థింక్ ఆఫ్ వాంటింగ్ సంథింగ్. ఇది ఎరిచ్ అంటే ఏంటో మనకి చెప్తున్నాడు అనమాట. అసలు ఎరిచ్ అంటే ఇది ఎరిచ్. నాకు ఫలానా వస్తువు కావాలి అని ఆలోచన చేయడం కూడా అది ఒక పాపమే. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ అన్గ్రేట్ఫుల్ ఫర్ యాండీస్ థాట్ఫుల్నెస్. అంటే అతను నాకు బహుమానంగా ఇచ్చినందుకు నేను అతన్ని తిట్టుకుంటున్నానని కాదు సుమా దీని అర్థం. హూ ఈజ్ హీ బట్ ద మెసెంజర్. అయితే అతనెవడు? బాబా నా గోడు విని అతన్ని ఒక పరికరంగా వాడుకొని ఈ వస్తువుని నా దగ్గరికి పంపించాడు. ఇట్ ఈస్ ద బాదరేషన్ దాట్ ఐ హ్యావ్ కాజ్డ్ బాబా ఇన్ హ్యావింగ్ టు రెస్పాండ్. నాకు బాధ కలిగింది ఏంటంటే, బాబాని ఎంత ఇబ్బంది పెట్టేశాను నేను. నాకు ఈ ఆలోచన రావడమే కదా ఇదంతా కారణం. దానికోసం బాబా ఇంత కష్టపడి మళ్ళీ అతని మనసులో దూరి అతనితోటి ఇది బజార్లో కొనిపించి అది నాకు ఇచ్చేదాకా ఎంత ఆయన్ని శ్రమ పెట్టాను నేను. నౌడేస్ ఇట్ ఈస్ ఎ క్రైమ్ ఫర్ మీ ఈవెన్ టు థింక్ ఆఫ్ వాంటింగ్ సంథింగ్. ఈ రోజుల్లో నేను ముఖ్యంగా చెప్పాలంటే, నాకు ఏదైనా వస్తువు కావాలి అని ఒక ఆలోచన నాకు రాగానే నేను ఒక నేరం చేసినట్టే లెక్క. బికాజ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ కమ్స్ టు మై మైండ్ హీ గివ్స్ ఇట్ టు మీ. ఎందుకో తెలుసా నా అనుభవం, నేను ఇలాగ ఆలోచన రాగానే వెంటనే ఆ వస్తువుని నాకు పంపించేస్తున్నాడు. ఎవరి ద్వారానో ఒకటి ద్వారా బాబా. ఈవెన్ బిఫోర్ ఐ ఆమ్ అవేర్ దట్ ఐ హ్యావ్ థాట్ ఇట్. అది ఎంత స్పీడ్గా వచ్చేస్తుందంటే ఆ వస్తువు, అసలు నేను ఇలాగ ఆలోచించేననే స్పృహ నాకు లేకుండానే ఆ వస్తువు వచ్చేస్తుంది. ఆ వస్తువు వచ్చాక అవును సుమా, నేను అనుకున్నాను రాత్రి అని అప్పుడు నేను దాని గురించి తెలుసుకుంటాను నేను. అంటే అంత వేగంగా బాబా ఆ వస్తువుని పంపిస్తూ ఉన్నాడు. అండ్ దట్ హ్యాస్ ప్రూవ్డ్ సో ట్రూ ఫర్ అస్. మనందరి విషయం, చాలామంది విషయంలో ఇదే జరుగుతుంది కదా. When a postman brings us a letter of good news or we receive something unexpectedly, do we believe it is the mailman who has remembered us? అది
ఉదాహరణ చెప్తున్నాడు. ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక మంచి వార్త పట్టుకొచ్చాడు నీకేదో. లేకపోతే ఒక డబ్బేదో ఇచ్చాడు, డెలివరీ చేశాడు. అంచేత పోస్ట్ మ్యాన్నే నా కష్టాన్ని గుర్తించాడని అనుకుంటామా మనం? అనుకోం కదా! నో. హీ ఆర్ షీ ఈజ్ ఓన్లీ ఎ మెసెంజర్. మనకు ఆ వస్తువును అందించేవాడు కేవలము ఒక మెసెంజర్ మాత్రమే, దూత మాత్రమే. అవర్ గ్రాటిట్యూడ్ ఈజ్ టు ది సెండర్. మన కృతజ్ఞత ఎవరికి చెప్పాలి? అది ఎవరు పంపించాడో ఈ దూత ద్వారా అతనికి చెప్పాలి మనం. ఇట్ ఈజ్ హీ అలోన్ హూ ఈజ్ ద సెండర్. ఎవరికైనా సరే ఏదైనా ఒక వస్తువుని ఇచ్చాడంటే అది ఆయన మాత్రమే. ఎప్పుడూ ఆయనే అవుతాడు. హీ అలోన్, ఆయన మాత్రమే అందరికీ అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. ఇట్ ఈజ్ హీ అలోన్ హూ ఈజ్ ద ప్రొవైడర్. అందరికీ అన్నీ సమకూర్చేది అతను మాత్రమే. సో హీ వాజ్ వెరీ కేర్ఫుల్ నాట్ టు బి వేస్ట్ఫుల్. ఇక దవానా చెప్తోంది. అంచేత ఎప్పుడు కూడా ఎరేజ్ ఏది వృధా చేయడానికి ఇష్టపడేవాడు కాదు. చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఈవెన్ వన్ హిజ్ టీ-షర్ట్స్ అండ్ షార్ట్స్ వుడ్ బి సో థ్రెడ్బేర్ అండ్ టోర్న్ దర్ దేర్ వాజ్ హార్డ్లీ స్పేస్ టు పుట్ ఎ ప్యాచ్ ఆన్ వితౌట్ రన్నింగ్ ఇన్ టు అనదర్ mended place. Erich would sweetly turn to me and say, "How can I discard my old friends?" అని అతను వేసుకునే టీషర్ట్ కానీ, అలాగే వేసుకునే ఒక లాగులు వేసుకునేవాడు ఆయన సమ్మర్లో. అది కానీ అవి చిరిగిపోయి ఇక వాడడానికి పనికి రాకుండా పోగులు బయటకు వచ్చేసినట్టు ఉండేవి. అవి నేను వాటిని మరమ్మతు చేయడంలో సహాయం చేసేదాన్ని. ఎందుకని బాబాయ్ ఏంటి, చిరిగిన బట్టలు ఎప్పుడు వేసుకోవద్దు అని చెప్తూ ఉండేవారు మండల వాళ్ళకి. కావాలంటే కుట్టుకో, రిపేర్ చేసుకో, కానీ చిరిగిన బట్టలు వేసుకోవద్దు అనేవారు. అంచేత అవి ఈ దవాన సూది దారం పట్టుకొని ఆ రంధ్రాలన్నీ కుడుతూ ఉండేది. అయితే ఇక బాగున్నటువంటి ప్యాచ్ ఒక అంగుళం కూడా లేదు, అన్నీ రిపేర్లే, అన్నీ మాసికలే ఉండేవి. అప్పుడు నాతోటి ఎందుకయ్యా ఇది తీసేయచ్చు కదా అని అడిగితే ఇరీచ్ అనేవాడు, ఇవన్నీ నా పాత మిత్రులు, నేను ఎలా తీసేయగలను? దే హ్యావ్ సేవ్డ్ మీ సో వెల్. ఎన్నాళ్ళ నుంచి ఇవి నాకు సేవ చేసేయి. ఇన్ ది సమ్మర్ ఇట్ వాస్ సో హాట్ దట్ ఇరీచ్ వుడ్ బ్రింగ్ అవుట్ హిజ్ ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ హోలీ టీ-షర్ట్స్ ఫర్ వేరింగ్ అరౌండ్ మెహరాజాద్. ముఖ్యంగా సమ్మర్ మంత్ వచ్చేటప్పటికి పాతవన్నీ తీసేవాడు ఆ ట్రంకు పెట్టెలో నుంచి. అవన్నీ హోలీ టీషర్ట్స్ అంటే అవన్నీ తనకి ఎంతో సేవ చేసే కాబట్టి వాటిని అంత పవిత్రంగా చూసేవాడు అతడు. వెన్ ఐ వుడ్ టీచ్ హిమ్ అబౌట్ ద హోల్స్, ఈవిడ దవాన అతను షర్ట్ చిల్లులు వేలిపెట్టి ఏంటి చిల్లులు అని ఆట పట్టిస్తూ ఉంటే హీ వుడ్ కమెండ్, బట్ ద హోల్స్ ఆర్ మై ఎయిర్ కండిషనింగ్. అది నాకు ఇదే ఏసీ, ఎయిర్ కండిషనింగ్ అనేవాడు. అట్ ఇరీచస్ రిక్వెస్ట్ ఐ మెండెడ్ హిజ్ ఓల్డ్ షర్ట్స్, ట్రౌజర్స్ ఆర్ షార్ట్స్, వాట్ ఎవర్ నీడెడ్ టు బి డన్. అది ఇరీచ్ నన్ను ఒక్కోసారి ఇచ్చేవాడు, నా పాత బట్టలు రిపేర్ చేసి పెట్టు అని. అప్పుడు అవన్నీ నేను కుడుతూ ఉండేదాన్ని. ఎట్ ది ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఎవ్రీ వన్ వాంటెడ్ హిమ్ టు గెట్ రిడ్ ఆఫ్ హిజ్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఫర్ న్యూ వన్స్, ఫీలింగ్ దాట్ ఇట్ డిడ్ నాట్ లుక్ నైస్ ఫర్ హిమ్ టు బి వేరింగ్ సచ్ థ్రెడ్బేర్ షార్ట్స్. ముఖ్యంగా ఎరిచ్ ఇక చివరి రోజులు వచ్చేసినాయి. అందరూ కామెంట్ చేస్తూ ఉండేవారు, వాళ్ళు వీళ్ళు చూడడానికి వస్తారు కదా నిన్ను, ఇలా చిరిగిపోయిన బట్టలు, పాత బట్టలు వేసుకుంటే ఏం బాగుంటుంది, అవి కొత్తవి వేసుకో అనేవారు. బట్ ఈవెన్ దెన్ ఎరీచ్ వుడ్ టెల్ మీ టు ప్యాచ్ దెమ్ అని. ఏం వద్దులే, ఇవి రిపేర్ చేయి చాలు అనేవాడు ఎరీచ్ నాతో. యాజ్ హీ కుడ్ నాట్ స్టాండ్ టు గివ్ దెమ్ అప్. ఎందుకని వీటిని ఇచ్చేయడం అతనికి అంత ఇష్టంగా ఉండేది కాదు. దే హ్యావ్ సేవ్డ్ మీ సో వెల్. అవి ఎంతో కాలంగా నాకు సేవ చేసాయి. బిసైడ్స్ ద ఓల్డర్ దే ఆర్ ద సాఫ్టర్ దే గెట్. ఎంత పాతవైపోతే అంత మెత్తగా ఉంటాయి అవి, ఎంత బాగుంటుందో వేసుకోవడానికి అనేవాడు. ఈవెన్ బాబా డిడ్ నాట్ వాంట్ టు గివ్ అప్ హిజ్ ఓల్డ్ సద్రాస్ అండ్ ప్రిఫర్డ్ దెమ్ టు న్యూ వన్స్. బాబా కూడా ఇదే అలవాటు, పాత సద్రాలే వేసుకున్నాక ఇష్టపడేవారు, కొత్తవి పెద్ద ఇష్టపడేవారు కాదు బాబా. ఆల్ ఆఫ్ హిస్ మేనరిజమ్స్ అండ్ వేస్ వర్ మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ హిస్ లైఫ్ విత్ బాబా. అది
అంచేత ఇరిచ్ అలవాట్లు ఎక్కువగా బాబా అలవాట్లే అని చెప్పవచ్చు. అవే ఇతని జీవితంలో కనపడుతూ ఉండేవి. ఇన్ ది ఎర్లియర్ ఇయర్స్ హీ హెడ్ టోల్డ్ మీ, తొలి రోజుల్లో నాతో ఇలా చెప్పేవాడు, ఐఎమ్ గివింగ్ యూ ఎ టేస్ట్ ఆఫ్ వాట్ దట్ లైఫ్ ఈజ్. బాబాతో నేను గడిపిన జీవితం ఎలా ఉండేదో మచ్చుకి నీకు కొన్ని చూపిస్తున్నాను అనేవాడు. అండ్ ఇన్ సో మెనీ వేస్, మెనీ మోర్ దాన్ ఐ వాజ్ ఈవెన్ అవేర్ ఆఫ్, హీ డిడ్. Yet, in the world and swirl of daily life, I was usually too wrapped up in it, too nearsighted to see how in his teasing, in his mock anger or exasperation, even in his illness, even in his winding down, his coming to the end, he never stopped giving me, just as he has promised, a taste of what it had been like to live with Meher Baba, the God man. అది ఇక్కడ దవాన తన జీవితంలో తన ఎరీచిలో చూసినటువంటి విషయాలని చెప్తోంది ఆవిడ. అతని జీవితం అంతా కూడా ప్రభువుతో తను గడిపిన జీవితం యొక్క నకలుగానే ఉండేది. అంటే అక్కడ ఎలాగైతే అనుభవించాడో అదే కొనసాగించాడు. ప్రతి విషయంలోనూ ఆయన కోప్పడినా, నన్ను ఆట పట్టించిన, ఆయన నీరసం తట్టుకోవడం, అన్నిట్లోనూ కూడా బాబాతో ఉన్నప్పుడు ఎలాగో స్పందించేవాడో ఇప్పుడు అలాగే స్పందించేవాడు. For in the midst of any activity, however mundane it might appear to be, were hidden the clues. అవి సాదాసీదాగా మనకు కనిపించవచ్చు అతని ప్రతిస్పందనలు, కానీ అందులో ఈ పాఠం మాత్రం ఉండేది. ప్రభువుతో గడిపినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉండేవాడు అతను. Sometimes these clues revealed themselves during conversations with Iraj as we went about our daily lives, or through observations of his interactions with others, or through some insight he might share with me that seemed to bubble up to the surface, prompted by a memory. అతను నాతో మాట్లాడినప్పుడు కానీ, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఈ ఈ విషయాలు స్పష్టంగా తెలుస్తూ ఉండేవి. అంటే బాబాతో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో అదే విషయాలన్నమాట. అంటే మనకి ఇవి ఇప్పుడు చూస్తే బాబాతో అతను ఎలా జీవించాడో మనకి ఇట్టే తెలిసిపోతుంది అని. అండ్ ఆఫెన్ ఇట్ వాస్ త్రూ హిజ్ ఎగ్జాస్పరేషన్ విత్ మై రెస్పాన్స్ టు సమ్ సిచ్యువేషన్ ఆర్ మై ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ముఖ్యంగా అతను చెప్పిన విధంగా నేను ప్రతిస్పందించినప్పుడు అప్పుడు అతనిలో చూసేవాడిని. బాబాతో ఉన్నప్పుడు అతను ఎలా ఉన్నాడు ముఖ్యంగా బయటికి చెప్తూ ఉండేవాడు. One pilgrim day, as the crowds were leaving the hall, an Indian couple asked Iraj if they could take a photograph with him. ఒకనాడు మెహరాబాద్ నుంచి యాత్రికులు వచ్చారు. వాళ్ళందరూ సమావేశం అంతా పూర్తయిపోయాక హాల్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. భారతదేశానికి చెందిన ఒక దంపతులు ఇరిచి దగ్గరికి వచ్చి, నీతో పాటు మేము ఒక్క ఫోటో తీసుకోమా అని అడిగారు. He lovingly sat down with the wife on one side and the husband on the other. వాళ్ళతో పాటు కింద కూర్చున్నాడు. భర్త ఒక పక్కన, భార్య ఒక పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆయన. Then they handed Iraj a small zippered bag to hold with the name of their business printed on it. అది అప్పుడు ఇరిచ్కి బహుశా వాళ్ళు అతను ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఒక బ్యాగ్ లాంటిది, ఒక షోల్డర్ బ్యాగ్ లాంటిది ఏదో ఆ కంపెనీ పేరు ప్రింట్ చేసి ఉంది. అది ఇరిచ్ చేతిలో పెట్టాడు అతను. ఐ సా దిస్ ఫ్రమ్ అక్రాస్ ది హాల్ అండ్ వండర్డ్ వై దే వర్ డూయింగ్ దాట్. నేను చూసాను దీని దూరం నుంచి, ఇదేంటిది ఇరిచ్గా బ్యాగ్ ఇస్తున్నారేంటి అనుకున్నాను నేను. డిడ్ దే వాంట్ టు యూజ్ ద పిక్చర్ టు ప్రమోట్ దేర్ బిజినెస్? ఈ ఫోటో తీసుకుంటూ వాళ్ళ బిజినెస్ కనపడేలాగా, పేరు కనపడేలాగా కనుక దీన్ని వాడుకుందామని వీళ్ళు అనిపించింది కూడా. అండ్ హూ నోస్, మేబీ దట్ వాస్ ది ఇంటెంట్ బిహైండ్ దేర్ గిఫ్ట్, బట్ హౌ లిటిల్ ఐ అండర్స్టూడ్ ఆఫ్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. సరే, అలాగ ఆలోచించాను నేను. ఆ తర్వాత తెలిసింది నాకు నేను ఎంత నాసిగా ఆలోచించాను ప్రభు గురించి. ఎరిచ్ సా దిస్ ఫ్రమ్ ఎన్ ఎంటైర్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఎరిచ్ మాత్రం ఆ బ్యాగ్ని పూర్తిగా భిన్నమైనటువంటి కోణం నుంచి చూడగలిగాడు. వెన్ ద కపుల్ లెఫ్ట్ మెహరాబాద్, ఎరిచ్ హ్యాండెడ్ మీ ద బ్యాగ్ టు టేక్ టు హిజ్ రూమ్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎరిచ్ ఆ బ్యాగ్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. దీన్ని నా రూమ్కి తీసుకెళ్ళి పెట్టు అని అన్నాడు. హీ రిమార్క్డ్. అప్పుడు ఇలా అన్నాడు ఎరిచ్,
You know how I always carry that little zipper bag when I travel, even at Amartidi. నా కూడా ఎప్పుడు ఒక చిన్న జిప్ ఉన్నటువంటి షోల్డర్ బ్యాగ్ పెట్టుకుంటాను గుర్తుందా నీకు? అమరతిథుల్లో కూడా నా కూడా ఉంటుంది ఆ బ్యాగ్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ మై పిల్స్ అండ్ టూత్ బ్రష్ అండ్ కూమ్. దానిలో నేను వేసుకునే మాత్రలు, టూత్ బ్రష్, దువ్వెన ఇవన్నీ పెట్టుకుంటాను నేను. ఐ హ్యావ్ హ్యాడ్ ఇట్ ఫర్ ఇయర్స్. చాలా సంవత్సరాలుగా దాన్ని వాడుతూ ఉన్నాను నేను. వెల్, అండ్ మై లాస్ట్ సమ్మర్ విజిట్ టు బింద్రా హౌస్ వెన్ ఐ వాజ్ ఎబుల్ టు లీవ్ ఫర్ మెరాజాద్ ద జిప్పర్ బ్రోక్. గతంలో నేను బింద్రా హౌస్ అంటే పూనాలో వాళ్ళ తల్లిదండ్రులు ఉండేటువంటి ఇల్లు. అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ జిప్ విరిగిపోయింది. ఐ థాట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్, ఐ విల్ పుట్ ఎ రబ్బర్ బ్యాండ్ అరౌండ్ ఇట్. అప్పుడు నేను అనుకున్నాను, ఈ రబ్బర్ బ్యాండ్ వేసేద్దాంలే, జిప్పు లేకపోతే మాత్రం ఏమవుతుంది అనుకున్నాను. బట్ ఇట్ హ్యాడ్ బీన్ సో యూజ్ఫుల్. కానీ చాలా ఉపయోగం నాకు అది. వెల్, హియర్ ఈ జస్ట్ వాట్ ఐ నీడెడ్ ఏ న్యూ జిప్పర్ బ్యాగ్. ఇది బాబాకి తెలిసిపోయింది ఇది జిప్పు పోయిందని, అంచేత కొత్త బ్యాగ్ పంపించాడు ప్రభు. ఇఫ్ ద నీడ్ ఈజ్ దేర్ హీ ఫుల్ఫిల్స్ ఇట్. మనకు అవసరం ఉంది అని తెలియగానే ప్రభు వెంటనే దాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. హీ సీస్ టు ఇట్ ఆల్. అది మన అవసరాలన్నీ ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఒక కొత్త చాప్టర్, గ్రోయింగ్ అప్ ఎట్ మేరీ లాడ్జ్ 1924 to 1936. అది అంటే నాగపూర్లో తన తండ్రి కొన్నటువంటి మేరీ లాడ్జ్ అనే చాలా విశాలమైనటువంటి ఇల్లు, దాని గురించి చెప్తున్నాడు. అక్కడ ఇంచుమించు 12 ఏళ్ళు ఎరిచి బాల్యము గడిచింది. తర్వాత మాట్లాడతానండి. ఐ వాజ్ హ్యాపీ విత్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ. ఎరిచ్ మాటలు, నేను నా స్నేహితులతో నా కుటుంబంతో చాలా ఆనందంగా ఉండేవాడిని. ఐ వాజ్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ. నా చుట్టూ ఉన్న అన్ని విషయాల పట్ల నాకెంతో ఆనందంగా ఉండేది. ద వరల్డ్ వాజ్ ఏ ప్లెజెంట్ ప్లేస్ టు లివ్. అంటే నా అనుభవం ఏంటంటే ఈ ప్రపంచం అంతా జీవించడానికి ఎంతో అందమైన ప్రదేశం, ఆనందకరమైన ప్రదేశం. ఎవ్రీథింగ్ వాజ్ యాజ్ ఇట్ షుడ్ బి. ఏది ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండేది నా బాల్యంలో. ఇట్ వాజ్ ఎ ప్యారడైజ్ ఎట్ అవర్ ప్లేస్. మా ఇండ్లు ఒక స్వర్గమే అని చెప్పాలి. ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్ దట్ దేర్ వాజ్ నో థాట్ ఆఫ్ గాడ్ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ ద సార్ట్. ప్రతి వస్తువు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉండేవంటే, ఎంత అందుబాటులో ఉండేవంటే అసలు భగవంతుడి గురించిన ఆలోచన అవసరమే లేకపోయింది మాకు. మై ఫాదర్ వాజ్ వెరీ వెల్ టు డూ. మా తండ్రి గారు చాలా సంపన్నుడు. వీ హ్యాడ్ చెఫ్స్ అండ్ అటెండెంట్స్. మాకు వంటగాళ్ళు ఉండేవారు, పరిచారకులు చేసేవాళ్ళు ఉండేవారు. అండ్ సర్వర్స్ టు సర్వ్. భోజనం కూడా మాకు మేము వడ్డించుకునేవాళ్ళం కాదు, సర్వర్స్ ఉండేవారు. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ రైట్. ఏది ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండేవి. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ వీ లివ్డ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ బికాజ్ ఆఫ్ ది విమ్స్ ఆఫ్ మై మదర్. ఎంత సదుపాయాలు ఉండి కూడా మేము మాత్రం భిన్నమైన జీవితాన్ని గడిపాం. ఏది బాల్యంలో. కారణం మా తల్లి యొక్క ఆవిడ విమ్స్, ఆవిడికి విలాసం. ఆవిడ ఇలా ఉండాలనుకునేదంటే మమ్మల్ని అలాగే పెంచింది మమ్మల్ని ఆవిడ. ఐ వాజ్ నాట్ ప్యాంపర్డ్ బట్ వెల్ ట్రైన్డ్. మా అమ్మ ఎప్పుడూ గారం చేయలేదు మమ్మల్ని. ప్రతి విషయంలోనూ పూర్తి శిక్షణ ఇచ్చింది ఆవిడ. ఇన్ ద సెన్స్ దట్ ఐ డిడ్ నాట్ లైక్ ఇట్. నాకు నచ్చేది కాదు. ఎప్పుడూ తిట్టుకుంటూ ఉండేవాడిని, చంపేస్తోంది మా అమ్మ అని. మై మదర్ టాట్ మీ టు వేక్ అప్ ఎట్ 4 o'clock in the morning. మా అమ్మ నన్ను ఉదయం 4 గంటలకి నిద్ర లేపడం అలవాటు చేసేసింది. ఐ హ్యాడ్ టు టేక్ మై సిస్టర్స్ ఫర్ ఏ డైలీ వాక్ ఎట్ 4:30. ఇతని తర్వాత ఒక చెల్లి, ఆ అమ్మాయి తర్వాత మరొక చెల్లి, 2 చెల్లుళ్ళు ఉండేవారు నాకు. 4ంటికి వాళ్ళని కూడా నిద్ర లేపి మార్నింగ్ వాక్కి తీసుకెళ్ళేవాడిని నేను. అది మా అమ్మ పెట్టినటువంటి ఆంక్ష. వీ వర్ సో టైర్డ్, ఐ వుడ్ టెల్ మై సిస్టర్స్, కమ్ ఆన్, లెట్ us ఫైండ్ ఏ ప్లేస్ ఆన్ ద వే సైడ్ టు స్లీప్.
ఇక నాకు ఎంత నిద్రొచ్చేసేదంటే మా చెల్లెలితో చెప్పేవాడిని. మనం ఎక్కడో దారి పక్కన ఏ చెట్టు కిందన్నా ఇంత ఖాళీ ఉంటే పడుకుందామే అక్కడ కాసేపు అనేవాడిని. Then the three children would lean up against a culvert, resting their heads on each other's shoulders and go to sleep. అది ఒక చిన్న కల్వర్ట్ లాగా ఉంటే అక్కడ ఒకరి భుజం మీద ఒకరు బుర్ర పెట్టుకొని అలా నిలబడి దానికి జారబడి నిద్రపోయేవారట ఈ పిల్లలు ముగ్గురు. వెన్ ఇట్ వాస్ టైమ్ ఫర్ దెమ్ టు రిటర్న్ హోమ్, ఎరిచ్ వుడ్ ఇన్స్ట్రక్ట్ హిజ్ యంగర్ సిస్టర్స్. అప్పుడు ఇక వెనక్కి వెళ్ళిపోవాలి. సుమారుగా ఒక అరగంటో 40 నిమిషాలు నడాలనుకోండి. ఆ టైం చూసుకుని ఎరిచ్ చెప్పేవాడనమాట. రబ్ యువర్ షూస్ సో ఇట్ లుక్స్ లైక్ వీ హ్యావ్ వాక్డ్ ఎ లాంగ్ వే. ఆ చెల్లెళ్ళకి చెప్పేవాడు, మనం బూట్లు శుభ్రంగా ఉన్నాయి, కొంచెం మట్టి చల్లండి వాటి మీద, లేకపోతే అమ్మకు అనుమానం వస్తుంది, మనం నడవలేదని తెలిసిపోతుంది అనేవాడు. దిస్ రూల్ కేమ్ టు ఎన్ ఎండ్ వన్ మార్నింగ్ వెన్ ది ఆయా సా దెమ్ స్లీపింగ్. ఇలాగ చాలా కాలం నడిచింది. మా అమ్మను మోసం చేసాం మేము ముగ్గురం కలిపి. కానీ ఒకరోజు ఆయా, మమ్మల్ని చూసేటువంటి ఆయా, మేము నిద్రపోవడాన్ని కనిపెట్టేసింది ఆవిడ. షీ టోల్డ్ దేర్ మదర్, వై మేక్ సచ్ లిటిల్ చిల్డ్రన్ గెట్ అప్ అండ్ వాక్ సో ఎర్లీ. అమ్మ ఎందుకలా తినేస్తావా పిల్లల్ని, అంత 4ంటికి లేపేసి మార్నింగ్ వాక్ ఆ పసివాళ్ళని, దే నీడ్ దేర్ స్లీప్, వాళ్ళకి నిద్ర కావాలి కదా పాపం అని సలహా ఇచ్చింది ఆయా. ఎరిచిస్ సిస్టర్ మను రికార్డ్ దోస్ ఎర్లీ మార్నింగ్ వాక్స్ విత్ హర్ బ్రదర్. తర్వాత మెహరాజాద్లో మను కూడా ఎరిచితో పాటు ఉంటూ ఉండేది బాబా శరీరం విడిచిపెట్టేసిన తర్వాత రోజుల్లో. అప్పుడు ఇవి జ్ఞాపకం తెచ్చుకొని చిన్నప్పుడు మా అన్నయ్య మమ్మల్ని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళిన ముచ్చట్లు కొన్ని చెప్తానని ఇలా చెప్పింది. మై మదర్ టోల్డ్ వన్ ఆఫ్ ది గార్డెనర్స్ టు ఫాలో అస్. ఆయా రిపోర్ట్ చేసింది కదా మా మీద. అందుకని ఆ తోటమాలిలో ఒకని పిలిచి, ఈ పిల్లల్ని కనిపెట్టుండే, వీళ్ళు పొద్దున్న నాకు మస్కా కొడుతున్నారు వీళ్ళు, నువ్వు పొద్దున్నే కరెక్ట్గా 4ంటికి వాళ్ళని గమనించు. షీ వాంటెడ్ టు మేక్ ష్యూర్ వాట్ ది ఆయా సెడ్ వాజ్ ట్రూ. ఆ ఆయా చెప్పింది నిజమా కాదా అది నాకు చెప్పాలి నువ్వు. సో షీ టోల్డ్ ద గార్డెనర్, డోంట్ లెట్ ద చిల్డ్రన్ సీ యూ, దెన్ కమ్ బ్యాక్ అండ్ టెల్ మీ వాట్ దే డు. నువ్వేం చేస్తావంటే వాళ్ళకి కనపడకుండా వెనకాల నక్కి నక్కి వెళ్ళు, అప్పుడు ఏం జరిగిందో చూసి నాకు రిపోర్ట్ చేయి అని చెప్పింది. హీ టోల్డ్ మమ్మీ హౌ వీ వుడ్ గో టు స్లీప్. ఇంకేమైనా కనిపెట్టేసేట వాడు. గాయమాయికి చెప్పేశాడు, వీళ్ళు దారిలో ఒకడి భుజాల మీద ఒకడు బుర్ర వేసుకుని నిద్రపోతూ ఉన్నారు అని చెప్పాడు. సో వెన్ వీ రిటర్న్ షీ ఆస్క్డ్ ఎరిచ్, ఆర్ యూ టేకింగ్ ఎ నైస్ లాంగ్ రౌండ్. ఎరిచ్ ఇంటికి రాగానే ఎరిచ్ని అడిగింది ఆవిడ, ఏది నేను చెప్పినట్టుగా మొత్తం మన బిల్డింగ్ చుట్టూ రౌండ్ వేసి వస్తున్నారు కదా. As a child, Erich had been brought up always to tell the truth, and so he reluctantly told his mother. బాల్యంలో తల్లి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే ఎరీచ్కి ఏమైనా సరే అబద్ధం చెప్పకూడదు. అంచేత ఎరీచ్ ఇలా చెప్పాడు, ఇట్ ఈస్ టూ హార్డ్ ఫర్ అస్ టు గో ఫర్ ఎ లాంగ్ వాక్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్. అమ్మ, ఇంత తెల్లవారుజామున అంతంత దూరం నడవడం మా తరమా అన్నాడు. బట్ గాయ్ బిలీవ్డ్ ఇన్ ఫ్రెష్ ఎయిర్. కానీ గైమాయి ఎప్పుడు కూడా ఆ పిల్లల కోసం తాజా గాలి ఉండాలి. ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్, ఉదయాన్నే మంచి వ్యాయామం చెయ్యాలి. అండ్ డిసిప్లిన్ ఫర్ హెర్ చిల్డ్రన్. సో పిల్లలకి క్రమశిక్షణ అలవడాలి. ఇవన్నీ ఆవిడ ఆలోచనలు. అండ్ సో డిస్పైట్ దేర్ కంప్లైంట్స్ ద వాక్స్ కంటిన్యూడ్. అంచేత మీరు ఏమి చెప్పినా సరే నేను ఒప్పుకోను, మీరు ఆ వాకింగ్ చేయవలసిందే అనేది. ఇక ఎరిచ్ మాటలు, ట్వైస్ ఎ వీక్ వీ హ్యాడ్ టు ఫాస్ట్ ఫర్ హెల్త్ పర్పసెస్. చూడండి పాపం వీళ్ళ పసివాళ్ళు, వీళ్ళతోటి ఆరోగ్యం కోసం అని చెప్పి వారంకి 2 సార్లు లంకనం పెట్టేసేదట ఆవిడ, ఉపవాసం చేయవలసిందే ఈ పిల్లలు. యు వర్ నాట్ టు డ్రింక్ వాటర్ సూన్ ఆఫ్టర్ ఫుడ్. అలాగే మిగిలిన రోజుల్లో కూడా భోంచేసిన వెంటనే నీళ్లు తాగకూడదు. సో ఐ డిడ్ ఆల్ ద థింగ్స్ దట్ మై మదర్ వాంటెడ్ మీ నాట్ టు డూ. నేనేం చేసేవాడిని తెలుసా, మా అమ్మ నేను ఏది చెయ్యకూడదంటుందో అవన్నీ ఆవిడ చూడకుండా చేస్తూ ఉండేవాడిని. ఐ వుడ్ స్టెల్దీలీ గో అండ్ డ్రింక్ వాటర్ ఫ్రమ్ ద బకెట్ లైక్ ఎన్ యానిమల్. టేబుల్ దగ్గర భోంచేసేవాడిని, కానీ నాకు చాలా దాహం వేసేది. మా అమ్మ చూడకుండా బయట వాకిట్లో ఉన్నటువంటి బకెట్లలో ఆ వంగి ఆ నీళ్ళు తాగేవాడిని, ఒక కుక్క తాగినట్టుగా, ఆవు తాగినట్టుగా.
ఐ బిలాంగ్ టు ది బెస్ట్ సొసైటీ ఎట్ దట్ టైం. అది ఆ రోజుల్లో మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక సొసైటీ ఉండేది మా చుట్టూ. అండ్ యెట్ మై మదర్ వుడ్ సీ దట్ ఐ లుక్డ్ ఆఫ్టర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సర్వెంట్స్ టు. కానీ మా అమ్మ ఎప్పుడు కూడా మాకు పరిచారికలు ఉన్నారే ఇంట్లో సేవకులు, వాళ్ళని బాగా చూసుకుంటున్నానా నేను లేదా అది నేర్చుకోవాలి అని చెప్తూ ఉండేది. అండ్ దేర్ వర్ ప్లెంటీ ఆఫ్ దెమ్, 15 వర్కింగ్ అన్ ది ఎస్టేట్. మొత్తం మా ఇంటి చుట్టూ ఉన్న ఎస్టేట్లో 15 మంది పనిచేస్తూ ఉండేవారు. ఇఫ్ ఎనీ వన్ ఫెల్ ఇల్ ఇన్ ద నైట్ ఐ హ్యాడ్ టు గెట్ అప్ అండ్ ఇంక్వైర్ హౌ దే వర్. ఒకరికి జ్వరం వచ్చింది అనుకోండి, రాత్రి నేను నిద్ర లేచి అర్ధరాత్రి దగ్గర వాడి దగ్గరికి వెళ్ళి ఏమై బాగుందా, ఇంకా జ్వరం పెరిగిందా, ఎలా ఉన్నావు అని వాకప్ చెయ్యాలి. అండ్ ఈవెన్ హ్యాడ్ టు మాసేజ్ దేర్ బాడీస్. ఒక్కోసారి మా అమ్మ వాళ్ళ కాళ్ళు ఒత్తు, నడువుని ఒత్తు అని ఇవి కూడా చెప్తూ ఉండేది, వాళ్ళకి మాసేజ్ చేయమని చెప్పేది. దే ఆర్ ఓల్డ్ పీపుల్, మై మదర్ టోల్డ్ మీ. అండ్ ఇన్ ద నైట్ వెన్ దే ఆర్ ఇల్ ఇట్ ఈ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సీ టు దెమ్ టు. అంచేత నాకుతో ఏం చెప్పేది, నువ్వు మక్కురాడివే, బాధ్యత తీసుకోవాలి నువ్వు, వాళ్ళ పాపం పెద్దవాళ్ళు అయిపోయారు కదా, అంచేత రాత్రులు వెళ్ళి అడుగుతూ ఉండాలి, బాగుంది కదా మీకు, ఇబ్బంది ఏం లేదు కదా అని అడిగి అప్పుడు వచ్చి నువ్వు పడుకోవాలి. దట్ ఈజ్ హౌ షీ ట్రైన్ మీ. మా తల్లి ఇలాగ చేసింది నాకు ఈ శిక్షణ అంతా. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఏమర్థమవుతుందంటే, భవిష్యత్తులో అవతార పురుషుడితో ఇతను గడపవలసిన జీవితానికి భగవంతుడు అతని తల్లి ద్వారా అవసరమైనటువంటి మొత్తం సానపట్టే కార్యక్రమం అంతా చేశాడు అనిపిస్తూ ఉంది. మై ఫ్రెండ్స్ విల్ టేక్ మీ అవుట్ టు టక్ షాప్స్, స్మాల్ స్టోర్స్ దట్ సోల్డ్ prepared snacks, drinks, sweets, and other food items, and stand parties. But I had no money. నా ఫ్రెండ్స్ ఏం చేసేవారంటే, రకరకాల స్టాల్స్ ఉంటాయి కదండి, అంటే వాళ్ళు ఇళ్ళ దగ్గర వండి లేకపోతే రెడీమేడ్ ప్యాకెట్లు, ఈ బిస్కెట్స్, స్నాక్స్ ఇవన్నీ అమ్మే షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు డబ్బులు పెట్టి నాకు కూడా కొనిపెడుతూ ఉండేవారు. అలాగే చిన్న చిన్న పార్టీలకు కూడా నన్ను తీసుకెళ్తూ ఉండేవారు. కానీ నా దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండేవి కాదు. ఐ వాజ్ నాట్ అలౌడ్ టు కీప్ ఎనీ అమౌంట్ విత్ మీ. ఒక పైసా కూడా మా అమ్మ ఇచ్చేది కాదు నాకు. మై మదర్ వుడ్ టెల్ మీ, ఎనీథింగ్ దట్ యూ వాంట్ యూ కెన్ హ్యావ్ ఫ్రమ్ ది హౌస్. నీకు అసలు డబ్బు అవసరం ఏంట్రా, ఏమి కావలిస్తే అది నీకు ఇంట్లో ఏర్పాటు చేస్తాను అనేది. బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యూ కెన్ హ్యావ్ ఏ పార్టీ స్ప్రెడ్ ఫర్ దెమ్. నీకు ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలని ఉందా, తీసుకొచ్చి ఇవ్వాలని నేను అరేంజ్ చేస్తాను కదా. ఎనీ టైమ్, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఈవెన్ ఎవ్రీ డే ఇఫ్ యూ వాంట్ ఇట్. నువ్వు ఏ టైంలో తీసుకొచ్చినా నేను పెడతాను, రోజుకు ఒకసారి పెట్టినా కూడా నేను రెడీ, నేను చేస్తాను, నువ్వు చెప్పు నాకు అనేది. దట్ వాజ్ ది ఆర్డర్ ఆఫ్ ద డే. అది మా అమ్మ యొక్క స్టైల్. బట్ ఐ హ్యాడ్ నో పాకెట్ మనీ. నాకు మాత్రం ఒక పైసా కూడా డబ్బులు కూడా పెట్టుకొని ఇచ్చేది కదా మా అమ్మ. మై ఫాదర్ వుడ్ గివ్ ఆర్మ్స్ ఎవ్రీ సండే టు ద పూర్. మా నాన్న ప్రతి ఆదివారం కూడా కొంత డబ్బు తీసి పక్కన పెట్టేవాడు. ఆ రోజుల్లో 100 రూపాయలు 200 పక్కన పెట్టేవాడు. పేదవాళ్ళు వస్తే వాడికి రూపాయి, 5 రూపాయలు ఇలాగ దానం చేస్తూ ఉండేవాడు. వెన్ హీ వుడ్ బి ఆన్ టూర్ న్యాచురల్లీ ద బ్యాగ్ కేమ్ టు మీ. ఆయన ఊళ్ళో లేకుండా క్యాంప్ ఎక్కడికన్నా వెళ్ళాడు అనుకోండి, ఆ బ్యాగ్ నాకు పంపించేది మా అమ్మ. మీ నాన్న చేసే పని నువ్వు చేయబోయి అని. సో ఐ యూజ్ టు స్టీల్ ఫ్రమ్ ఇట్. నేనేం చేసేవాడో తెలుసా, మరి నా ఫ్రెండ్స్ అందరి దగ్గర నేను తింటున్నాను కదా, అంచేత నేను కూడా వాళ్ళకి ఏదో పెట్టాలని అందులో కొంత డబ్బు తస్కరించేవాడిని కూడా. ఏ వెల్దీ పర్సన్స్ సన్ హ్యాస్ టు స్టీల్ ఫ్రమ్ ద కాఫర్స్ ఆఫ్ బెగ్గర్స్. తమాషాగా ఇరి చెప్తున్నాడు. బాగా సంపన్నుడైనటువంటి వ్యక్తి యొక్క కొడుకు బిచ్చగాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బుల్లో దొంగతనం చేయవలసిన పరిస్థితి. అంత డిసిప్లిన్లో బతికాం మేము మా బాల్యంలో. దట్ ఈస్ హౌ ఇట్ వాజ్. ఐ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్, ద లిటిల్ థింగ్స్ దట్ ఐ డిడ్. చిన్నప్పుడు నేను చేసిన తొంటరి పనులు ఇవన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి ఇప్పటికీ. వై డిడ్ ఐ స్టీల్? నేను మరి ఎందుకు దొంగతనం చేసేవాడినో తెలుసా? నాట్ దట్ ఐ నీడెడ్ ఎనీథింగ్, నాకు అవసరం అని కాదు. బట్ మై ఫ్రెండ్స్ వుడ్ స్పెండ్ ఫర్ మీ అండ్ ఐ హ్యాడ్ నో మనీ టు స్పెండ్ ఫర్ దెమ్. మా మిత్రులు బోళ్ళు ఖర్చు పెడుతున్నారు నా కోసం, మరి నేనేమి ఖర్చు పెట్టాలంటే నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఇట్ లుక్డ్ బ్యాడ్. నాకు చాలా కష్టంగా అనిపించేది.
ఐ మస్ట్ స్పెండ్ సంథింగ్ అగెనిస్ట్ దేర్ హాస్పిటాలిటీ. వాళ్ళు నా పట్ల చూపించినటువంటి మర్యాదకు బదులుగా నేను ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళకి. దట్ వాజ్ ది ఓన్లీ థింగ్. సో సచ్ థింగ్స్ ఐ డిడ్. అది. దోస్ వర్ ద డేస్ వెన్ దేర్ వర్ సైలెంట్ పిక్చర్స్. ఆ రోజుల్లో టాకీస్, మనం సినిమా టాకీస్ అనేవారు కదండి, టాకీస్ అని. అలాగే మూవీస్ అంటే ఓన్లీ కదలికలే ఉంటే మూవీస్, మాటలు కూడా ఉంటే టాకీస్. అవి ఆ రోజుల్లో అనమాట. కొన్ని మూవీస్, తర్వాత కొన్ని టాకీస్ అనేవారు. అంటే మాటలు కూడా ఉంటే టాకీస్ అనమాట. అది. ఆ రోజుల్లో మాటలు ఉండేవి కాదు. ఉట్టి ఈ సైలెంట్గానే ఉండేవి. ఊరికి ఆ బొమ్మలు కదలడమే అవే ఉండేవి. మై ఫ్రెండ్స్ వుడ్ టేక్ మీ. మా మా ఫ్రెండ్స్ నన్ను అక్కడికి కూడా తీసుకెళ్ళేవారు. అండ్ వీ వుడ్ సిట్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ సీట్స్. మంచి సీట్స్ అంటే ఆ రోజుల్లో బాల్కనీ అని, ఇలా డ్రెస్ సర్కిల్ అని, ఏవో రకరకాల పేర్లు ఉండేవి. డబ్బున్న వాళ్ళు వేరేగా కూర్చునేవారు అందరితో కలవకుండా. I felt like inviting my friends and standing for their tickets. So, when my turn came, I would ask my mother to give me money to take my friends to the movies. ఇలా రొటేషన్ అనమాట. ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్కసారి ఆ డబ్బులు పెట్టుకోవాలి. నా వంతు వచ్చినప్పుడు నేను మా అమ్మకి చెప్పేవాడిని. షీ ఎంకరేజ్డ్ సచ్ రిలేషన్షిప్స్ అండ్ షీ వుడ్ గివ్ మీ మనీ. కానీ ఆవిడ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసేది. ఖర్చు పెట్టి పర్వాలేదురా, సరదాగా ఉండండి, మీరు అంత ఎంత డబ్బు కావాలితే అంత ఇస్తాను అనేది. యా, షీ ఎంకరేజ్డ్ సచ్ రిలేషన్షిప్ అండ్ షీ వుడ్ గివ్ మీ మనీ, బట్ షీ వుడ్ కౌంట్ ఇట్ ఎగ్జాక్ట్లీ. చాలా ఖచ్చితంగా. ఎంత టికెట్టు? ₹2. నలుగురు ఫ్రెండ్స్ ₹8 ఇచ్చేది. 4 రోళ్ళు 8 అని లెక్క పెట్టి ఇచ్చేది. ఆస్కింగ్ మీ హౌ మెనీ ఫ్రెండ్స్ హ్యాడ్ ఐ ఇన్వైటెడ్ అండ్ వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ టికెట్ ఫర్ ద డ్రెస్ సర్కిల్. మీరు వెళ్ళేది కాస్ట్లీ టికెటే కొనుక్కోండి, కానీ ఖచ్చితంగా అంతే ఇచ్చేది ఆవిడ. ఐ వుడ్ సే అబౌట్ 4 of us అండ్ షీ వుడ్ గివ్ మీ జస్ట్ ఇనఫ్. ఖచ్చితంగా ఎంత అవసరమో టికెట్కి అంతే ఇచ్చేది. బట్ ఐ టోల్డ్ హెర్ దట్ దే వుడ్ స్టాండ్ ఫర్ స్నాక్స్ అండ్ టీ టూ. అప్పుడు నెమ్మదిగా అనేవాడు, అమ్మ మరి స్నాక్స్ తింటామా, టీ తాగుతామా, మరి దానికో అని అడిగేవాడు. ఆల్ రైట్ షీ వుడ్ సే. వుడ్ ది లైక్ టు హ్యావ్ ఐస్ క్రీమ్? ఓహో పోన్లే, వాళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంటావా అనేది. మై మదర్ న్యూ ద రేట్ ఫర్ ఐస్ క్రీమ్ అండ్ టీ. సో షీ గేవ్ మీ ద మనీ టు డాట్. ఆవిడ ఖచ్చితంగా ప్రతి పైసా కూడా తెలుసు ఏది ఎంత ఖరీదో. ఓకే, ఐస్ క్రీము, టీ, ఓకే, అవి కూడా లెక్కట్టి ఖచ్చితంగా ఆ డబ్బు కూడా ఇచ్చేది ఆవిడ. ఐ ఇన్వైటెడ్ మై ఫ్రెండ్స్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు చాలా ఆనందంగా అనిపించేది అలా ఫ్రెండ్స్కి ఖర్చు పెట్టినప్పుడు. దిస్ వెంట్ ఆన్ ఫర్ ఇయర్ ఆర్ టూ. 1-2 ఏళ్ళు చాలా హాయిగా ఇలా గడిచిపోయింది. బట్ వన్ డే ఐ వాంటెడ్ టు స్టాండ్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ యాజ్ యూజువల్ షీ క్యాలిక్యులేటెడ్ ది అమౌంట్ బట్ షీ హ్యాడ్ గివెన్ మీ ఓన్లీ ఎనఫ్ టు సిట్ ఆన్ ద బెంచెస్. ఒకరోజు ఏమైంది, ఆవిడ బెంచీల మీద కూర్చోవడానికి ఇచ్చింది ఆవిడ. అంటే మనం పూర్వం రోజుల్లో నేల అంటే ఆ తెరకు దగ్గరగా నిజంగా నేలే ఉండేది. అలాగే బెంచ్ అంటే ఫస్ట్ బాగా మినిమం క్లాస్ అనమాట. ఆ బెంచ్ మీద కూర్చోవడానికి సరిపడా డబ్బులు లెక్కెట్టిచ్చింది ఆవిడ. దిస్ వాజ్ అన్‌హెర్డ్ ఆఫ్ ఇన్ అవర్ సొసైటీ. నేను బాగా డబ్బున్న వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలతోటి తిరిగేవాడిని. ఇటువంటి సీట్‌లో కూర్చోవాలని మాకెప్పుడు అలవాటు లేదు. నోబడీ వుడ్ సిట్ దేర్. డబ్బున్న వాళ్ళు ఎవరు కూర్చోరక్కడ. సో ఐ రెమాన్‌స్ట్రేటెడ్, మదర్ వాట్ ఆర్ యూ డూయింగ్? అమ్మని అడిగాను, అమ్మ ఇదేంటమ్మా, నేను ఎప్పుడైనా వెళ్ళినా ఇలాంటి చోటుకే అన్నాను. ఐఎమ్ నాట్ ఎలోన్, ఐ హ్యావ్ టు గో విత్ దోస్ పీపుల్. వాళ్ళంతా సంపన్నులు పిల్లలు, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళాలి కదా అన్నాను. హూ ఆర్ దీస్ పీపుల్? ఎవరు వాళ్ళు అని అడిగాను. మై ఫ్రెండ్స్, వాళ్ళు నా ఫ్రెండ్స్ అన్నాను. ఓ యువర్ ఫ్రెండ్స్, గుడ్, లెట్ అస్ సీ ఇఫ్ దే ఆర్ రియల్లీ యువర్ ఫ్రెండ్స్. ఈవేళ నేను ఒకటి తేల్చేస్తాను, వాళ్ళు నిజంగా నీ ఫ్రెండ్సా కాదా తేలిపోతుంది. ఆ క్లాసు కోసం కూర్చోకుండా ఇష్టం లేక నిన్ను వదిలేసి వెళ్ళిపోతారా, నువ్వు ఎక్కడుంటే అక్కడికే వచ్చి కూర్చుంటారు. ఈవేళ తేల్చేస్తాను నేను అందావిడ. ఇఫ్ దే ఆర్ యువర్ ఫ్రెండ్స్ దే విల్ సిట్ వేర్ ఎవర్ యూ సిట్. నిజంగా వాళ్ళు నీ ఫ్రెండ్సే అయితే నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే వాళ్ళు కూడా కూర్చుంటారు. ఐ థాట్ ఎస్ దట్ ఈస్ ట్రూ. అవును, నాకు అనిపించింది నిజమే, కరెక్ట్ అనిపించింది. వాట్ షీ సెడ్ ఈజ్ రైట్. ఆవిడ చెప్పింది కరెక్టే. ట్రై నౌ షీ సెడ్. ఇప్పుడు ఒకసారి పరీక్షించు అంది. లెట్ అస్ సీ వాట్ గుడ్ ఫ్రెండ్స్ దే ఆర్. నాకు అనిపించింది వాళ్ళు ఎంత మంచి స్నేహితులు ఈవేళ తేల్చాలి అనిపించింది.
So I told my friends the trick my mother was playing, and they laughed with me. It was 4 annas, 4 cents per ticket. అది ఒక్కొక్క టికెట్కి 4 అణాలు అనమాట ఆ టికెట్. వాళ్ళంతా నవ్వారు. నేను చెప్పాను, ఈవేళ మా అమ్మ తేల్చేస్తుందట్రా, మీరు అసలు నిజమైన ఫ్రెండ్సా కాదా తేలిపోతుంది అని చెప్పాను. వాళ్ళు నవ్వారు. ఐ స్టిల్ రిమెంబర్ దట్. నాకు బాగా జ్ఞాపకం ఇదంతా. జస్ట్ నియర్ ది స్క్రీన్ వర్ బెంచెస్. ఆ తెరకు దగ్గరగా ఉన్నాయి మేము కూర్చొని బెంచీలు. అండ్ యూ జస్ట్ సాట్ దేర్ గ్యాపింగ్ ఎట్ ది స్క్రీన్. ఇలా పైకి ఆ స్క్రీన్ మీద కదులుతున్న బొమ్మలన్నీ అలాగ బుర్ర పైకెత్తి చూస్తూ ఉండేవాళ్ళం నోరు తెరిచి. ఐ టోల్డ్ మై ఫ్రెండ్, కమ్ ఆన్, వీల్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ టుడే, లెట్ us హియర్ సిట్ టుగెదర్. అప్పుడు అన్నాను, ఇది ఒక కొత్త అనుభవం, చూద్దాం, మనందరూ కలిసి ఇక్కడే ఉందాం అన్నాను. దే ఆల్ సాట్ విత్ మీ అండ్ దాట్ గేవ్ మీ ఎ గ్రేట్ కరేజ్. వాళ్ళందరూ నాతోటే కూర్చున్నారు. నాకెంతో భరోసా అనిపించింది, నా ఫ్రెండ్స్ మంచివాళ్ళు. ఐ థాట్, ఎస్, దే ఆర్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. ఐ ఫెల్ట్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్. ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నందుకు నాకు చాలా గర్వంగా అనిపించింది. దట్ ఈస్ హౌ షీ ట్రైన్ మీ. అది మా అమ్మ అలాగూ నాకు శిక్షణ ఇచ్చింది. లావిష్ అండ్ యట్ వెరీ స్ట్రైట్. అంటే నాకేమీ లోపల లోటు చేసేది కదా ఆవిడ, కానీ స్ట్రైట్గా ఉండేది వ్యవహారం అంతా. ఎక్కడ కూడా పోన్లే పర్వాలేదులే ఇలాంటి వీటికి ఆస్కారం లేదనమాట, ఖచ్చితం. ఎరిచ్ ఆల్సో హ్యాడ్ ట్యూటర్స్ ఫర్ లెర్నింగ్ ప్రాక్టికల్ ట్రేడ్స్ సచ్ యాజ్ కాబులరీ. చూడండి, ఆవిడ గైమాయ్ ట్రైనింగ్. ప్రతి కళలోనూ కూడా ఇతనికి ప్రత్యేకమైన శిక్షకుల్ని పిలిపించి ఆ విద్యలన్నీ నేర్పిస్తూ ఉండేది. ఉదాహరణకి చెప్పులు ఎలా కుట్టాలి, ఎలా రిపేర్ చేయాలి, ఇది కూడా ఒక చెప్పులు కుట్టేవాడిని పిలిపించి ట్రైనింగ్ ఇప్పించింది. హిజ్ మదర్ టాట్ హిమ్ కుకింగ్. అలాగే గాయమాయ్ వంట నేర్పింది ఎరిచ్కి. అండ్ హీ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ ఇన్ స్టిచ్చింగ్. అలాగే మెషిన్ కుట్టడం ఎలాగో, ఈ బట్టలు కుట్టడం ఎలాగో, ఇవన్నీ. ఇన్ లేటర్ ఇయర్స్ ఎరిచ్ కమెంటెడ్ that his mother thought of him more as a daughter than a son, because he was always willing to help her even when it came to domestic chores. ఎప్పుడు కూడా ఎరిచి తల్లి కూడా ఉండేవాడు. గిన్నెలు తోమడంలో సాయం చేసేవాడు, వంట వండడంలో సాయం చేసేవాడు, బట్టలు ఉతకడంలో సాయం చేసేవాడు. కాబట్టి ఒక కూతురుని పెంచినట్టే పెంచింది ఆవిడ, కొడుకుని పెంచినట్టు కాదు. హీ న్యూ హౌ టు యూజ్ ఏ షూయింగ్ మెషిన్. అది మిషన్ కుట్టడం పూర్తిగా తెలుసు తనకి. అండ్ హౌ టు రిపేర్ ఇట్ యాజ్ వెల్. అంతేకాదు ఆ స్వింగ్ మిషన్ ఎలా రిపేర్ చేయాలో కూడా తెలుసు ఎరిచ్కి. జిమ్నాస్టిక్స్ ట్రైనింగ్, అలాగే జిమ్నాస్టిక్స్ ఇవి కూడా ఆవిడ ట్రైనింగ్ ఇప్పించేది. విత్ ఆల్ ద పీసెస్ ఆఫ్ apparatus ఇంక్లూడింగ్ ప్యారలల్ బార్స్, uneven బార్స్, రోప్స్ ఫర్ క్లైంబింగ్ వర్ సెటప్ ఆన్ ది ఎస్టేట్ యాజ్ వెల్ యాజ్ వెయిట్ లిఫ్టింగ్. అది బయట కసరత్తులు చేయడానికి వాడే పరికరాలన్నీ ఆ ఇంట్లో ఎస్టేట్లో ఉండేవి. ఈ బార్లో ఈ వెయిట్ లిఫ్టింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉండేవి. మై మదర్ వాంటెడ్ మై హెల్త్ టు బీ పర్ఫెక్ట్. నేను ఎప్పుడూ సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండాలి అని మా అమ్మ అనుకుంటూ ఉండేది. సో విత్ ది హెల్ప్ ఆఫ్ మై ఫాదర్ షీ హ్యాడ్ క్రియేటెడ్ ఎ జిమ్నాషియం and she would call my friends to wrestle with me and gave me good companionship in my daily physical training. అంచేత ఆవిడ తన భర్తని సాయం తీసుకొని ఇంట్లోనే ఒక పెద్ద జిమ్ ఏర్పాటు చేయించింది. నా ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళతో కలిసి నేను అక్కడ నేర్చుకునేలా ఏర్పాటు చేసింది. అంటే ఇదంతా కూడా భవిష్యత్తులో ఎరిచ్ అవతార్ మెహర్ బాబాతో గడపబోయే జీవితానికి అవసరమైనటువంటి శిక్షణ అంతా ఇక్కడ జరిగిందనమాట. మేరీ లాడ్జ్ స్ప్రెడ్ ఓవర్ సెవరల్ ఏకర్స్, హ్యాడ్ ఎ బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఫర్ అదర్ అవుట్డోర్ గేమ్స్. చాలా ఎకరాలు ఉండేది మా ఇల్లు, పెద్ద ఆవరణ ఉండేది. అంచేత అందులో బ్యాడ్మింటన్ కోర్టులు ఉండేవి, ఇంకా రకరకాల ఈ గేమ్స్, చెస్ ఆడడానికి, ఈ క్యారమ్స్ ఆడడానికి చిన్న చిన్న గదులు కూడా ఉండేవి. There was also a chemistry laboratory for Erich's experimentation and his own dispensary where he made various herbal medicines, bombs and tinctures such as iodine to dispense to the servants and family as needed. ఎరిచ్కి ఏది కావలిస్తే అది సమకూర్చేది ఆవిడ. ఇతని కోసం కెమిస్ట్రీ ల్యాబ్ ఒకటి పెట్టుకున్నాడు. అలాగే
ఈ మూలికలతో ఈ ఆయుర్వేద మందులు తయారు చేసేవాడు అతను. ఐడిన్ తయారు చేసేవాడు, నొప్పి నివారణ మందులు తయారు చేసేవాడు. ఇవన్నీ తయారు చేసి ఈ సేవకులకి ఈ ఆరోగ్యానికి చికిత్స కోసం వాడుతూ ఉండేవాడు. అలాగే కుటుంబంలో ఎవరికి అవసరమైనా కూడా. ఎరిచ్ టెస్టెడ్ హిస్ ఫాదర్స్ యూరిన్ రెగ్యులర్లీ సిన్స్ హీ సఫర్డ్ ఫ్రమ్ డయాబెటీస్ అండ్ ఈ స్టాక్డ్ అండ్ కెప్ట్ ఫర్ ద ఫ్యామిలీ ఏ రెడీ బాక్స్ ఆఫ్ మెడికల్ సప్లైస్ ఫర్ ఎనీ హోమ్ ఎమర్జెన్సీ. ఇతను కొన్ని కొన్ని మందులు తయారు చేసి మూలికలు ఈ తలనొప్పికిది, రొంపకిది, దగ్గుకిది అని రెడీగా పెట్టేవాడు ఒక బాక్సులో ఆ కుటుంబం వాడుకోవడానికి. వీళ్ళ నాన్నకి డయాబెటీస్ ఉండేది కాబట్టి రెగ్యులర్గా ఆయన యూరిన్ టెస్ట్ చేస్తూ ఉండేవాడు ఎరిచ్. హిస్ ఫాదర్ ఎంకరేజ్డ్ హిమ్ టు ఓవర్సీ ఎనీ కార్పెంటరీ ఆర్ అదర్ మెయింటెనెన్స్ వర్క్ ఆన్ ది ఎస్టేట్ సో దట్ హీ బికెమ్ ఏ కాంపిటెంట్ హ్యాండీమ్యాన్. వాళ్ళ నాన్న కూడా ఇతనికి అన్ని పనులు నేర్చుకోరా నువ్వు, కార్పెంటరీ నేర్చుకో, అలాగే ప్లంబింగ్, ఈ పైపులు ట్యాపులు ఇవన్నీ మొత్తం ఎస్టేట్లో ఏ అవసరం వచ్చినా ఇతన్ని నేర్చుకోమని చెప్పాడు. అంటే ఏది అవసరమైనా కూడా నేనున్నాను అని ఉండేలాగా తయారు చేయించాడు. ఇన్ షార్ట్, ఎరిచ్ వాజ్ ట్రైన్ టు ఫీల్ కాన్ఫిడెంట్ ఇన్ ఎనీ టాస్క్ దట్ మైట్ కమ్ హిజ్ వే. క్లుప్తంగా చెప్పాలంటే ఏ పని చెయ్యమన్నా కూడా నేను చెయ్యగలను అనే స్థితిలో ఆ శిక్షణ అంతా అతనికి అందుబాటులో ఉండేది. ఇట్ వాజ్ అన్ ఎక్సెప్షనల్లీ బ్యూటిఫుల్ ఎస్టేట్. అది అసాధారణమైన సౌందర్యంతో ఉండేదట ఆ ఎస్టేట్. ఇంకా అది చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే అనమాట. ఇట్ హ్యాడ్ ఎన్ ఏవియరీ విత్ మెనీ రేర్ అండ్ బ్యూటిఫుల్ బర్డ్స్ అండ్ ఎన్ ఏపియరీ. అక్కడ ప్రత్యేకంగా అందమైనటువంటి అరుదైనటువంటి పక్షులు ఉండడానికి ఒక పెద్ద ఏవియరీ అంటే పెద్ద ఎంక్లోజర్ నెట్లాగా ఉండి దానిలో రకరకాల పక్షులు ఉండేవన్నమాట. అలాగే తేనెటీగలు, ఈ తేనె పట్లు ఇవి తయారు చేయడం కోసం అవి ప్రత్యేకంగా ఉండేవి. ద ఫ్యామిలీ హ్యాడ్ పెట్ డాగ్స్ అండ్ ఆల్సో గీస్ దట్ హ్యాడ్ ది రన్ ఆఫ్ ది ప్లేస్. అది వాళ్ళకి పెంపుడు కుక్కలు ఉండేవి. అలాగే గీస్ అంటే పెద్ద సైజు బాతులు. హంసకి బాతుకి మధ్యలో మెడ పొడవుగా ఉంటుందన్నమాట. ఇవి మొత్తం ఆవరణంతా కాపలా కాస్తూ ఉండేవట ఈ గీస్, ఈ బాతులు. ద గీస్ వర్ నాట్ పెట్స్ బట్ వాచ్ డాగ్స్. ఇవి కేవలం పెంపుడు బాతులు కావు ఇవి, అవి కాపలా డ్యూటీ ఉండేదట, వాటికి కాపలా కాస్తూ ఉండేవన్నమాట. దెర్ వాజ్ ఎ పాండ్ నియర్ ది ఫ్రంట్ గేట్. ఈ ఆవరణలోకి అడుగుపెట్టి గేటు దగ్గర ఒక పెద్ద చెరువు ఉంది. అండ్ ది గీస్ వుడ్ వాండర్ లూజ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ కీప్ వాచ్ ఫర్ స్ట్రేంజర్స్. ఆ చుట్టుపక్కలంతా తిరుగుతూ కొత్తవాడు ఎవడన్నా వస్తున్నాడా ఒక కన్ను వేసి ఉంచేవి ఈ ఈ బాతులు. దే వర్ క్వైట్ ఫెరోషియస్. ఇవి చాలా భయంకరంగా అటాక్ చేస్తాయి, దాడి చేసేవి కొత్తవాడు ఎవడన్నా కనపడితే. అండ్ వెన్ ద చిల్డ్రన్ హ్యాడ్ టు యూజ్ ది అవుట్డోర్ లాట్రిన్స్ వన్ ఆఫ్ దెమ్ వుడ్ స్టాండ్ వాచ్ టు మేక్ షూర్ ద గీస్ వర్ నాట్ నియర్ బై. ఈ పిల్లలు ఏ యూరినల్స్ కన్నా వెళ్ళాలనుకోండి, ఆ దగ్గరలో ఈ బాతులు లేవు కదా చూడరా బాబు అని ఒకరికొకరు చెప్పుకునేవారు అనమాట. వన్ డే డ్యూరింగ్ ఎరిచెస్ టీనేజ్ ఇయర్స్ హీ వాజ్ టీజింగ్ అండ్ ప్లేయింగ్ విత్ ఎ గీజ్ వెన్ ద మోస్ట్ ఆనరీ వన్ మేడ్ ఎ డాష్ టువర్డ్స్ హిమ్. ఒకసారి ఇరిచినే అటాక్ చేసిందనమాట. వీటిలో బాగా దుందుడుకు స్వభావం ఉండేది ఒకటి ఉండేదట, అది అటాక్ చేసిందనమాట. హీ ర్యాన్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్. దాడి చేస్తే ఎరిచి పరుగులు అంకించుకున్నాడు, ఇది కూడా తరిమింది. బట్ ద గూస్ వాజ్ ఫాస్టర్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ ద బ్యాక్ ఆఫ్ హిస్ ప్యాంట్స్ అండ్ వుడ్ నాట్ లెట్ గో. కానీ చాలా స్పీడ్గా పరిగెడుతటది. ఎరిచి నిక్కర పట్టుకొని అతన్ని కదలకుండా చేసేసింది. హీ ఈవెన్ ట్రైడ్ జంపింగ్ అప్ ఆన్ ద కోల్ స్టవ్ బట్ స్టిల్ ద గీజ్ హెల్డ్ ఆన్ టైట్. అది అతను ఎంత ప్రయత్నించినా వదలలేదు. ఫైనలీ ద కుక్ కేమ్ అవుట్ అండ్ హెల్ప్డ్ పుల్ ఆఫ్ ది గూస్ బీక్. పాప వంట వండి అతను వచ్చి కుక్ అతను రక్షించాడు. When a family was called to Baba in 1938, everything from the estate was sold off and all the pets were given away except for these geese. 1938లో బాబా మొత్తం కుటుంబాన్ని, జస్సావాలా కుటుంబాన్ని, ఇల్లు ఆస్తులు అన్నీ అమ్మేసి నాతో కలిసి జీవించడం కోసం వచ్చేయండి మేరాబాద్ అన్నారు. అప్పుడు అన్నీ అమ్మేశాం, ఈ పెంపుడు కుక్కల్ని అన్నిటినీ ఇచ్చేసాం, కానీ ఈ బాతుల్ని మాత్రం
తీసుకురండి ఇక్కడికి అన్నారు బాబా. బాబా టోల్డ్ దెమ్ టు బ్రింగ్ ద గీస్ టు మెహరాబాద్ యాజ్ దే వుడ్ బి గుడ్ వాచ్ డాగ్స్ ఆన్ ద హిల్. ఎందుకని? మెహరాబాద్ కొండ మీద అవి కాపలా బ్రహ్మాండంగా చేస్తాయి, అందుకని వాటిని తీసుకొచ్చేయండి అక్కడికి అన్నారు. ఈరోజు ఇక్కడికి ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.